हमारे धर्म में, हमारे रीति रिवाज में जब शादी होता है तो भगवान को साक्षी मान के, अग्नि को साक्षी मान के 7 फेरे लिए जाते हैं। लेकिन इनके धर्म में जो शादी विवाह होती है, बोलेंगे तो आपको तो आप जानते ही होंगे, किस करके शादी होता है। पूरे परिवार के सामने होता है, किस करते हैं। ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా। ఈ చిన్న క్లిప్లో మీకు అర్థమైపోయింది అనుకుంటాను ఇతను మాట్లాడిన మాటలేంటిదో। ఈ వ్యక్తి చెప్పిన మాట ప్రకారము ఇండియాలో క్రైస్తవులు ఏ పెళ్ళైతే చేస్తారో ఆ పెళ్ళిళ్ళు అంట భార్యాభర్తలు ముద్దు పెట్టుకుంటారంట। అయితే మనోడు ఏ సినిమా చూశాడో లేకపోతే ఏ సీరియల్ చూశాడో తెలీదు, కానీ మ్యాక్సిమం ఈ సినిమాల సీరియల్లో ఇలానే చెప్తారు। సో ఇతను ఇంకా ముందేమన్నాడో మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం। हमारे धर्म में, हमारे रीति रिवाज में जब शादी होता है तो भगवान को साक्षी मान के, अग्नि को साक्षी मान के 7 फेरे लिए जाते हैं। लेकिन इनके धर्म में जो शादी विवाह होती है, बोलेंगे तो आपको तो आप जानते ही होंगे, किस करके शादी होता है। पूरे परिवार के सामने होता है, किस करते हैं, उसके बाद उन लोग करते हैं। मतलब आपको नहीं, आप यूट्यूब पे देखिएगा, ये सब जानकारी वहाँ पे मिलेगी, सब धर्म का आप यूट्यूब पे भी देख सकते हैं। किसी धर्म को हम किसी धर्म को लेके कुछ बोलना हमारा अधिकार नहीं है, लेकिन हम उस धर्म को क्यों अपनाएं। आज हम लोग गांव में ही भारत बसता है, भारत में गांव नहीं बसता है। गांव शहर जो है गांव से ही है। आज सभ्यता देखिए, संस्कार देखिए, गांव में ही है। तो निश्चित तौर पे यहाँ के लोग आक्रोशित है और पूरा लोग ये ठान चुके हैं कि यहाँ अब चर्च नहीं बनेगा। बनेगा तो मंदिर बनेगा या स्कूल बनेगा, ऐसा लोगों का कहना है। हॉस्पिटल बनेगा, मंदिर बनेगा, लेकिन चर्च नहीं बनेगा। చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఇతను ఎలాంటి సినిమాలు చూశాడో తెలియదు, కానీ ఆ ఎఫెక్ట్ అంతా మైండ్లో అలానే కూర్చుంది। ఏ మ్యారేజెస్ అయితే మీకు సినిమాలో కానీ లేకపోతే సీరియల్స్ చూపెడతారో అది వాస్తవంగా ఇండియన్ మ్యారేజెస్లో ఇలా ఎప్పుడు చూడము, కనపడదు, మీరు ఎక్కడ చూడలేరు కూడా। కారణము ఒకటే, ఎందుకంటే మనం అందరము క్రిస్టియన్స్, దేవుని ప్రేమ చూపెడతాము, దేవుని పవిత్రత చూపెడతాము। మన భారతదేశ ప్రకారంగా మనము కొన్ని లిమిట్స్లో మనం ఉంటాము। ఇది ఫారిన్ కల్చర్స్, ఎక్కువగా క్యాథలిక్స్ వాళ్ళు చేసే కల్చర్ ఇది। ఒకవేళ వాళ్ళు ముద్దు పెట్టుకున్న దానికి వాళ్ళు తప్పు అనుకోరు, ఎందుకంటే అది వాళ్ళ కల్చర్ కాబట్టి। ఇప్పుడు ఈ వ్యక్తి కల్చర్ గురించి మాట్లాడుతున్నాడు। కల్చర్ అనేది ఎంత దారుణంగా మన భారతదేశంలో కొన్ని నెలల నుంచి మనం చూస్తున్నాము। స్త్రీలపైన అత్యాచారము, మణిపూర్ సంఘటన అయితే మనకందరికీ తెలుసు। అయితే ఇప్పుడు ఇక్కడ కల్చర్ అనేది గుర్తురాదు, కానీ ఎప్పుడైతే క్రైస్తవుడు ఒక పెళ్లి చేస్తున్నప్పుడు ఆ పెళ్ళిలో అంట ముద్దు పెట్టుకుంటే ఇతనికి కల్చర్ అనేది చాలా దానికి అసభ్యకరమైన కల్చర్ అని మనోడు చెప్తున్నాడు ఇక్కడ। సో ఈ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోకి ఏం చెప్పాలి అర్థం కాదు। వీళ్ళు ఎంత చెప్పినా ఎందుకు అర్థం చేసుకోరంటే వీళ్ళ మైండ్ ఆ విధంగా ఫీడ్ చేసింది కాబట్టే। రెండోది, వీళ్ళు చూసే సినిమాలు కానీ లేకపోతే సీరియల్స్ కానీ అక్కడ కూడా ఈ మీడియా వాళ్ళు క్రిస్టియానిటీకి చాలా చండాలంగా చూపెడతారండి। మీరు ఒకవేళ మూవీస్లో, పాత మూవీస్లో ఒకవేళ చూసినా ప్రతి విలన్ పేరు రాబర్ట్ కానీ యాంథోనీ కానీ ఇలా పేర్లే ఉంటాయి। దొంగోడు ఉన్న వాని పేరు కూడా క్రిస్టియన్ పేర్లే ఉంటాయి। సో వీళ్ళు క్రిస్టియానిటీకి స్టార్టింగ్ నుంచే చాలా తప్పుడుగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు, కానీ క్రిస్టియన్స్లో ఎక్కడ కూడా ఇలా మనకు కనపడరు। వాస్తవం వేరే, రియల్ లైఫ్ వేరే। ఇదన్నిటికీ కారణం ఏంటిదో నేను మీకు చెప్తాను। యాక్చువల్గా ఈ ప్రాంతంలో ఒక ల్యాండ్ కొన్నారు। ఈ ల్యాండ్ చర్చ్కి కట్టడానికి ఆ ల్యాండ్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే, స్కూల్ కట్టిస్తాము, హాస్పిటల్స్ కట్టిస్తాము, రోడ్లు కట్టిస్తాము, కానీ చర్చ్ని మాత్రము కట్టనీయము, మేము మా సాంప్రదాయాన్ని ఏ విధంగా కూడా పోగొట్టుకోము అని చెప్తున్నారు। ఈరోజు ఇండియాలో మిషనరీ స్కూల్స్, మిషనరీ హాస్పిటల్స్ ఎన్నున్నాయో మనకందరికీ తెలుసు। ఇలాంటి టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ధర్మం ఒకటే తెలుసు, కానీ హ్యూమానిటీ, అదే విధంగా హాస్పిటాలిటీ అనేది తెలియదు। సో కాబట్టి వీళ్ళు ఎవరో చెప్పిన మాటలకు ఇంజెక్ట్ చేస్తూ మనుషులకు ఒక విషపూరితమైన ఆలోచనలు నింపుతూ ప్రజలపైన ఇలాంటి అభిప్రాయాలు చూపెడతా ఉంటారు। సో ఫ్రెండ్స్, మీరు చూశారు కదా, ఇలాంటి వాళ్ళు కేవలము మూవీస్ అదేవిధంగా సీరియల్స్ని చూసే మన కల్చర్ని కానీ క్రిస్టియానిటీని కానీ ఒక తప్పుడు వేలో తీసుకువెళ్తున్నారు। ఇలాంటి
విషయాన్ని బట్టి మీరేమంటారో దయచేసి కామెంట్లో అనేది మీరు ఖచ్చితంగా చెప్పండి. సో గాడ్ బ్లెస్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే, ప్రైజ్ ది లార్డ్.